ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నా. అలాగనే మాకు కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వారు, ప్రార్థన కోరుకునేవారు, ప్రార్థించమని మెసేజ్ పెట్టేవారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి దినము కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. చెబుతారా? మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధులమని, వెలిగించబడాలని, లోకానికి వెలుగుగా మీరు ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్న మాటలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటి విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇటువంటివి ఎన్నెన్నో వాటిని మనం చేస్తూ ఉంటాం. అభివృద్ధి భౌతికంగా చెందుతూ ఉంటాం. కానీ కొన్ని సమయాలలో మానవుడు నిరాశతో మాట్లాడే ఒక మాట, ఎంత చేసినా, ఎంత చదివినా, ఎంత మంచి ఉద్యోగమైనా, ఎంత గొప్ప
శాలరీ నేను సంపాదిస్తున్నా, అలాగే వ్యాపారాలలో భౌతికంగా అభివృద్ధి పొందుచున్నా, ఎందుకో నా జీవితము చీకటిమయమైపోయింది అనే మాట మనం తరచూ అనేక సందర్భాలలో వింటూ ఉంటాం. కారణము ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభువు దీవిస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం. అందుకే సంకీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన స్వయం కృషి చేత, స్వయం శక్తి చేత లాభసాటి కాదు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు వాటిని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మన జీవితాలు ప్రతి విషయము, ప్రతి అడుగులో మనము, మన పిల్లలము, మన కుటుంబాలు, మన బంధుమిత్రులు, మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఎదగాలి, ఆశీర్వదించబడాలి, వెలిగించబడాలి. అంటే వెలుగయ్యున్న యేసు ప్రభువుని కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యములో 119వ కీర్తన 89వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడుతూ ఉన్నది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశము అనగా ఉన్నత స్థలం. ఉన్నత స్థలములో నిత్యము నిలకడగా ఏది ఉన్నది అంటే దైవ వాక్యం. వాక్యము ఎవరై ఉన్నారు అంటే దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ దేవుడే వెలుగయ్యున్నాడని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వెలుగునిచ్చే దేవుడు ఆకాశమందు ఆసీనుడయ్యున్నాడు. అందుకే 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆయన వైపు మనం కన్నులెత్తి మనం ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన ఆలకించి 116వ కీర్తనలో జవాబు అంటాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమిస్తున్నా. కాబట్టి క్రీస్తు లేనటువంటి అనగా దేవుని వెలుగు లేనటువంటివి ఏది కూడా వెలిగించబడదు. వెలిగించబడుతున్నా అనుకున్నప్పటికీ జీవితాలు చీకటిలు సాగిపోతూ ఉంటాయి. కానీ చీకటి పారద్రోలబడాలి, మన జీవితంలో స్థిరమైన వెలుగు కలిగి ఉండాలి అంటే క్రీస్తును మనము కలిగి ఉండాలి. ఆ క్రీస్తు ఎలాగైతే ఆకాశములో ఆయన నిత్యము వెలుగించుచున్నాడు, అలాగే మన జీవితాల్లో కూడా నిత్యము ఆయన మన జీవితాలు వెలిగించగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క వాక్యములోని వాక్యం ఆకాశం వద్ద నిత్యము నిలకడగా ఉన్నదని చెప్పి 119వ కీర్తన 28వ వచనములో నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు ఎవరంటే ప్రభువే. కానీ ప్రభువుని విడిచి లోకం ఏం చేస్తుందంటే లోకము యందు అతిశయిస్తారు, లోకములో ఉన్న వాటి యందు అతిశయిస్తారు, లేక తాను పొందుకున్న ప్రతిదానిని బట్టి అతిశయిస్తుంది. కానీ దైవవాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే సమస్తము కలుగు చేసినటువంటి భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుని యందు మాత్రమే అతిశయిస్తూ ఉంటున్నప్పుడు దేవుని వెలుగు చేత మనము నింపబడతాము అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యము ముగింపుగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నేను వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. అనగా దేవుని బట్టి మాత్రమే, దేవుని మాటలను బట్టి మాత్రమే నడుచుకుంటాను. ఎందుకంటే ఆయనే వెలుగై ఉన్నాడు. నాకు ముందుగా ఆ వెలుగు
ప్రసరింపబడుచు ఉన్నది, నా త్రోవకు వెలుగుగా ఉన్నది. కాబట్టి నేను ఇక అగాధ స్థలములలో పడిపోకుండా అగాధ స్థలముల నుండి నన్ను లేవనెత్తివాడు ఆయన కనుక ఆ వెలుగును నేను అనుసరించి నేను నడుచుకుంటాను అని భక్తుడు తాను మాట్లాడుతున్నట్లుగా చూస్తాను. మన జీవితాల్లో, మన కుటుంబాలు, మన విద్యలో, ఉద్యోగాలు, లేకుంటే వ్యాపారాలలో, లేక మనం తలపెట్టిన ఏ కార్యములైనా కూడా సఫలీకృతం కావాలి అంటే మనము వాక్యమయ్యున్నటువంటి దేవుని కలిగి ఉందాం, ఆయన మీద ఆధారపడదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యమును దీవించండి. మీ వెలుగు సంబంధులముగా నాయన నిన్ను కలిగి జీవించటం నేర్పించండి ప్రభు. ఇదిగో తండ్రి, నన్ను ఎండల తీవ్రతను తగ్గించండి, చల్లటి వాతావరణం కలుగు చేయండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరిచి సమాధానం కలుగు చేయండి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే నా తండ్రి నేను సర్జరీస్కి నా తండ్రి నేను సిద్ధపడుచున్నారో, పరమ వైద్యుడా వారిని దర్శించి ధైర్యపరిచి బలపరిచి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. చంటి బిడ్డలు కొరకు నాయన, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా. ఎవరి బిడ్డలు వారి విద్య, ఉద్యోగ, వివాహాలు, గర్భిణీలు సుఖప్రసవం, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబం వెలిగించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాలకు తోడు సంరక్షించి వెలిగించునుగాక.